ఈరోజు టమాటా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే 2 స్పూన్లు జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు 4 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాము. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని టమాటాలని కొంచెంసేపు మగ్గించుకుందాము. టమాటాలు మగ్గిపోయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు, గరం మసాలా, జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న అన్నాన్ని వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకుందాము. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కూడా కలుపుకుందాము. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ అట్లా మగ్గించుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ టమాటా రైస్ రెడీ అయిపోయింది.